హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ప్రీవియస్ వీడియోలో మనం టాటా మోటార్స్ యొక్క సిగ్నా 2823.k RMC లేదా సింపుల్గా చెప్పాలంటే ట్రాన్సిట్ మిక్సర్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆ ఓనర్ యొక్క వెహికల్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తుంటాను. సో కాంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ప్రస్తుతం మనం బార్ రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లో ఉన్నాం. వీళ్ళు తిరుపతి అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి కాంక్రీట్ అయితే సప్లై చేస్తుంటారు. అయితే మనం ఈరోజు ఈ బార్ అండ్ రెడీ మిక్స్ మేనేజింగ్ పార్ట్నర్ మిస్టర్ బి రాఘవరెడ్డి గారి యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం. ఆయన ఈ వెహికల్ గురించి ఏం చెప్తారో ఆయన మాటలోనే విందాం. హాయ్ రాఘవరెడ్డి గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మా తెలుగు కార్ కమ్యూనిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఓకే. సో ఈ ట్రక్ గురించి మీ మాటలో వినే ముందర మీ గురించి కొన్ని విషయాలు చెప్తారా సార్? సార్ మా నేమ్ ఇస్ నా పేరు రాఘవరెడ్డి. మా బార్ రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్. కాంక్రీట్ ఈ తిరుపతి చుట్టుపక్కల సప్లై చేస్తుంటాము. మాకు 25 ఇయర్స్గా మేము ఫీల్డ్లో ఎర్త్ వర్క్ ఫీల్డ్లో ఉండి దీనికి వచ్చాము. 3.5 ఇయర్స్గా ఈ కాంక్రీట్ ఫీల్డ్లో ఉన్నాము. మాకు గుడ్ విల్ పైన పోతాం అది. సో ఈ బిజినెస్లోకి రావడానికి మీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే అలా జరిగిపోయింది అంటారా? మా అబ్బాయి వచ్చి సివిల్లో ఎంటెక్ చేశాడు. దానికోసం ఇప్పుడు ఈ ఫీల్డ్లో మేము 25 ఇయర్స్గా ఎర్త్ వర్క్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ కాంక్రీట్ ఫీల్డ్లో కస్టమర్లంతా మీరు ఇది ఆఫర్ చేస్తే బాగానే ఉంటుందని చెప్పి సలహా ఇచ్చారు. దానిపైన ఈ మా వాడు కూడా ఇంకా జాబ్స్ చేసే ఇంకా ఇది లేకుండా 10 మందికి మనం జాబ్ ఇస్తామనే ఉద్దేశంతోనే ఈ ఫీల్డ్లోకి వచ్చినాం. వెరీ ఇంట్రెస్టింగ్ సార్, వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్రైట్, సో ఈ టాటా మోటార్స్ యొక్క సిగ్నా 2823నే ఎందుకు ఎంచుకున్నారు సార్? సరే, వెహికల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దీనికోసం అనేసి మేము విచారించాము, చాలామందిని విచారించాము. బండి బాగానే ఉంటుంది. ఇంతకుముందు మేము లైలాండ్ ఫీల్డ్లో ఉన్నాము. నెక్స్ట్ టాటా ఫీల్డ్లోకి ఎందుకు వచ్చామంటే టాటా ఈ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనేసి దీనిపైన వచ్చాము. దీనికి మాకు మంచి ప్రైజ్ ఇచ్చారు, బాగానే ఇచ్చారు. సర్వీస్ అంతా బాగానే చేస్తూ ఉంటారు. బట్ మనకి దీనికి మంచి పర్ఫార్మెన్స్ ఉండదు అనేసి వేరే వాళ్ళు విచారిస్తే కూడా పర్ఫార్మెన్స్ బాగుండదు అనేసి దీనిపైన వచ్చాము మేము. మీ యొక్క బిజినెస్కి ప్రత్యేకత ఏంటి సార్? అంటే మీరు క్వాలిటీయా ఏంటి అసలు? మేము క్వాలిటీ మెయింటైన్ చేయాలనేసి ఈ ఫీల్డ్కి వచ్చాం సార్. మంచి గుడ్ క్వాలిటీ ఇచ్చేసి కస్టమర్లకి మా పైన అభిప్రాయం టీటీడీకి అయితేమి, ఈ హాస్పిటల్, అపార్ట్మెంట్స్, టోటల్ అపార్ట్మెంట్స్కి అంతా ఫుల్గా ఇక్కడ చెల్లపల్లి దగ్గర వంశీరామ్ బిల్డర్స్ అనేసి దానికి మొత్తం ఇస్తున్నాము. బట్ మేము ఒకసారిగా డబ్బులు ₹1 వచ్చినా కూడా 10 రోజులు సంపాదించేది, ఒక్కొక్క రూపాయి సంపాదించే ఒకేసారి ₹100 ఆశించుకుంటా కొద్దిగా మనం ఒకేసారి ఎక్కువ ఆదాయం కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ చేసినాక 10 రోజులు మనం దీంట్లో ఈ ఫీల్డ్లో నిలవాలనేసే ఉద్దేశంతోనే గుడ్ క్వాలిటీ ఇచ్చి బాగా మెయింటైన్ చేస్తాం అనేసి ఒక మంచి గుడ్ విల్ కూడా వచ్చింది. మేము కంపెనీ గుడ్ విల్ మంచి బార్ రెడీ మిక్స్ అంటే మంచి క్వాలిటీ ఇస్తారనేసి ఒక గుడ్ విల్ వచ్చింది. మీ యొక్క మంచి ఇంటెన్షన్స్ వల్ల ఈ ట్రక్ బాగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఈ ట్రక్ గురించి చెప్తారా సార్? ఎలా పర్ఫామ్ చేస్తుంది మీకు అది? సార్, ఈ టాటా ట్రక్ అనేది దానికి ఏంటి కొనడం అనుకుంటే టాటా వాళ్ళు షేర్లంతా వాళ్ళ ఆదాయం వాళ్ళ ఇంట్లో పెట్టుకో మొత్తానికి సేవ చేస్తాం, ప్రజలకు సేవ చేస్తున్నారు. మనం కూడా ఒక వంతు దీంట్లో శ్రీరాముడికి ఉడత సహాయం చేసిందో మన భాగంలో కూడా అంత చేయకపోయినా కూడా కొద్ది భాగం ఉన్న మన వంతు మనం టాటా బండి కొంటే మేము వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని ప్రజలకు ఉపయోగిస్తున్నారు. వాళ్ళు టాటా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఆ పర్పస్ మీద మనకి బండి గుడ్ విల్ బాగుంటుంది, మంచి ఇది ఉండదు. మంచి మాకేం ఇప్పుడు 3 ఇయర్స్గా ఎక్కడ చిన్న ప్రాబ్లం రాకుండా, ఎక్కడ రోడ్డు పైన తెలవకుండా బండి బాగా నడుస్తాము. కాబట్టి మేము ఇప్పుడు దాదాపు మా ఫ్రెండ్స్కి అంతా చేరి ఒక 25-30 బండ్లు దాకా కొనిచ్చాం. వాళ్ళకి చెప్పాం, వాళ్ళు మొత్తం చెప్పి బండి బాగుంటుంది. మేము ఈ 3 ఇయర్స్లోనే మేము 10 బండ్లు కొన్నాము. మా ఫ్రెండ్స్కి ఒక 25 బండ్లు దాకా కొనిచ్చాము. ఇంకా ఎవరైనా అడిగినా కూడా ఈ టాటా వెహికల్ బాగుంటుంది తీసుకోండి అనేసి లేటెస్ట్గా కూడా ఒక 3 వెహికల్స్ కొనిచ్చాము. లారీల ఫీల్డ్ అయితే టాటా ఫస్ట్ ఇదిగా ఉంది కానీ ఇప్పుడు బాగా పుంజుకునింది. దానికోసమే వెహికల్ బాగుంటుంది అనేసి దీనిపైన మేము కొనగలిగినాం. మంచి ఇనిషియేటివ్ సార్, మంచి ఇనిషియేటివ్. సరే సార్, దీని యొక్క మైలేజ్ అది ఎలా వస్తుందో చెప్తారా? మైలేజ్ వచ్చేసి డబుల్ ఇంజిన్ ఇది వెహికల్ వచ్చేసి బ్యాక్ ఒక ఇంజిన్ ఉంటుంది, ఫ్రంట్ ఒక ఇంజిన్. కాంక్రీట్ డ్రమ్ తిప్పేదానికి, టీఎంని తిప్పేదానికి ఒక ఇంజిన్ ఉంటుంది, ఇది ఫ్రంట్ ఉంటుంది. అవరేజ్ పైన పోల్చుకుంటే ఎంటీ వచ్చేసి 3.5 వస్తుంది. లోడు దీనిపైన డ్రమ్ వెనకాల డ్రమ్ము అంతా తిరిగితే ఇది 2.5, అదే 2.5 రేంజ్గా అందుకుంటాం. అది
దీనిపైన ఎక్కువ వెనకాల డమ్మ బ్యాక్ డమ్మ ఎక్కువసేపు అవర్స్ తిరిగిందంటే కొద్దిగా మైలేజ్ అప్పుడు తగ్గుతుంది. యాక్చువల్గా ఫ్రంట్ ఇంజిన్ వరకు వచ్చి 3.5 నికరంగా వస్తాం అది. ఓకే, నైస్ సార్. అదేవిధంగా దీని యొక్క ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మోడ్ బటన్స్ కానీ 3 మోడ్ ఎఫ్ఈ స్విచ్ కానీ అవి ఎలా ఉపయోగపడుతున్నారు, మీ డ్రైవర్స్ అవి ఎలా యూస్ చేస్తున్నారు సార్? ఒక మామూలు నార్మల్ రోడ్డు బట్టి దీనికి సార్ అప్పులో పోయేటప్పుడు ఇది బాగా ఘాట్ సెక్షన్ అనుకో ఒక బటన్ వేసుకోవచ్చు. బండి బాగా వెహికల్ దిగబడిపోయింది అనుకోండి, అప్పుడు ఒక పవర్ వచ్చేదానికి ఒక 3 బట్టలు ఇచ్చారు. ఆ 3 బట్టలు ఇదేస్తే మొత్తం అంతగా బ్యాక్ ఇంజిన్కి ఫ్రంట్లో మేము రన్నింగ్ పైన వచ్చేసి ఒక వీలే రన్ అవుతుంది. లోడ్ పైన దిగబడేటప్పుడు 4 వీల్ డ్రైవింగ్ ఒక స్విచ్ బటన్ ఇచ్చాడు. ఆ బటన్ వేస్తాం, ఏమైనా దిగబడింది సైట్ స్విచ్ అని బట్టి వేసుకుంటాం. మా వాళ్ళు ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు మా దగ్గర ఉండేది, మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు, ఏం ఇబ్బంది లేదు, మెయింటెనెన్స్ అంతా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సర్వీస్ అయినాక మైలేజ్ ఫుల్గా అందుకునేది. ఫస్ట్ సర్వీస్లతో కొంచెం సర్వీస్లో అయ్యేదాకా కొంచెం బ్రేక్ ఉండేది, కానీ సెకండ్ సర్వీస్ వచ్చినాక బాగా మేము ఊహించిన మైలేజ్ వస్తాం అది. నెక్స్ట్ దీని యొక్క ఇంజిన్ బ్రేకింగ్ కానీ బ్రేక్స్ అవి ఎలా ఉండే మెయింటెనెన్స్ అదేను? లైనింగ్ బ్రేక్స్ అంటే ఇప్పటికీ ఇంతలేక రాదు అది మాకు. బాగా ఇప్పటికైతే మాకు ఎక్కడ బ్రేక్స్ కానీ ఇష్యూస్ ఏం కనపడలేదు. మేము 3.5 years ఇంచుమించు అయిపోయి మేము కొని 3.5 yearsలో పెద్ద బ్రేక్ ఇష్యూస్ ఏం కనపడలేదు. చిన్న ట్రబుల్స్ అనేది కామన్ జనరల్గా వస్తుంటే చిన్న ఉంటాయి. మెయింటెనెన్స్ అనేది వెహికల్ మెయింటెనెన్స్ ప్రతిరోజు మెయింటెనెన్స్ అనేది నీట్గా చేసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది వెహికల్. ఇది రోజు తిప్పుతారా సార్, లేకపోతే ఎలాగ ఇది? రోజు తిప్పుతాం, డే నైట్ ఉంటే డే నైట్ తిప్పుతాము, రోజు 100% రోజు అయితే తిప్పుతాం. ఓకే. రాఘవరెడ్డి గారు, మీరు ఆల్రెడీ సిగ్నా 2823 వాడుతున్నారు కదా, సో దానికి తోడు ఇంకా ఇదేదో వెహికల్ చూశాను, సో ఇదేంటి సార్ ఇది? సార్ టాటా ఆల్ట్రాలో ఇది బూమ్ పవర్ అంటారు. కాంక్రీట్ పంపు, మామూలు పంపు వేరు, బూమ్ ప్రెజర్ మామూలు అపార్ట్మెంట్కి సైడ్ వాల్స్కి పిల్లర్స్కి డైరెక్ట్గా అంటే లేబర్తో సంబంధం లేకుండా అంటే డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ముందు అంటే కాంక్రీట్ పంపులు అంటే మామూలు లేబరు 10 మంది లేబర్ పెట్టుకొని లైన్ కొట్టాలి. ఇది ఒక వెహికల్ లోడ్ చేసినాక వెహికల్ వెనకాల కాంక్రీట్ వెహికల్ ఇది 2 పోయినా కూడా జస్ట్ ఒక 5 minutesలో మొత్తం అంతా దానికి స్టాండ్ వేసుకోసి రెడీ చేసుకోసి అంటే డైరెక్ట్ డంపింగ్ చేస్తుంది. సో మొత్తం ఎన్ని బండ్లు సార్ టాటా మోటార్స్ మీ దగ్గర, మీ ఫ్లీట్లో? మా దగ్గర 12 vehicles ఉన్నాయి సార్. దాంట్లో 3 టాటా మోటార్స్ సార్? ఆల్ వెహికల్స్ టాటా మోటార్స్. ఓకే, ఆల్ వెహికల్స్ కూడా ఆల్ వెహికల్స్ టాటా మోటార్స్. ఓకే, నైస్ సార్. సరే సార్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ వంతు ఏమైనా? ఏం సార్ టాటా వెహికల్ వెరీ గుడ్ వెహికల్. ఎవరైనా కస్టమర్ తీసుకోవాలంటే ఈజీగా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ టాటా కంపెనీ వాళ్ళు కూడా ఈ తిరుపతిలో సర్వీస్ పాయింట్ అనేది ఫుల్గా అప్లై చేయాలి. సర్వీస్ ఉండదు కానీ ఇంకా ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలా. చేసినప్పుడు మంచి సర్వీస్ అనేది ఇప్పటికి ఇస్తూ ఉంటారు, కానీ ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అవుతాం కాబట్టి మంచి సర్వీస్ పాయింట్ అనేది పెట్టి గుడ్ సర్వీస్ చేస్తే ఇంకా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవరెడ్డి గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.